హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఇగురిని సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామండి. రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. దీనికోసం 1/2 kg దాకా పచ్చి రొయ్యలను తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. తర్వాత ఉప్పు పసుపు వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. స్టవ్ వెలిగించుకొని వేరొక బాండీలో 3 నుంచి 4 గరిటెల నూనెను వేసుకోండి. తర్వాత ఈ రొయ్య ముక్కలన్నీ కూడా దాంట్లోకి వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. రొయ్యల్లో నుంచి వాటర్ని బయటకు వచ్చేసి మళ్ళీ వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసాక దీన్ని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అదే బాండీలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని 3 నుంచి 4 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకుని దీంట్లోకి వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 4-5 పచ్చిమిరపకాయలకు చీలికలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే గుప్పెడంతా కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే చిటికెడంతా పసుపును కూడా యాడ్ చేసేసుకొని వీటిని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలంతా కూడా బాగా వేగిపోయి ఆయిల్ అంతా పైకి తేలేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పుడు మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్య ముక్కలన్నిటిని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీనికంతా కూడా చక్కగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించే విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండి కొబ్బరి పొడి అయినా లేదా పచ్చి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చండి. అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఒక 2 నిమిషాల పాటు వీటినంతా కూడా బాగా ఫ్రై చేసేసుకుంటే మనకి కారం ఉప్పు మొత్తం కలిసిపోయి ఈ విధంగా తయారైపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం గుప్పెడంత కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకోండి. దీన్ని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా వేసుకున్న కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలైతే భలే ఇష్టపడతారు. ఇప్పుడు వీటిని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఏదైనా సైడ్ డిష్గా లేదన్నా రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి.